ఒకసారి మనం 2040లో ఉన్నాం అనుకోని, దాని ఎలా ఉంటుంది? భవిష్యత్తులో 2040లో ఎలా ఉంటుందో ఒకసారి మాట్లాడుకుందాం. అప్పుడు ఈ పార్లమెంటు ఇండియా వైడు జమిలీ ఎన్నికలు జరిగినాయి. దీనిలో దేశ జనాభా 50% పైన ఉన్న ముస్లింలు ఆహ్, ఆధిపత్యం వల్ల మన భారతదేశంలో ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్, బీఎస్పీ మద్దతుతో ఎంఐఎం పార్టీ అధికారాన్ని కైవసం చేసుకోవటం జరిగింది. దానిలో అసదుద్దీన్ ఓవైసీ గారు ప్రధానమంత్రి అయ్యారు. ఇది జరగక ముందు ఒక 6 నెలలకు ముందో మన నరేంద్ర మోడీ గారు రాజకీయాల నుంచి తప్పుకున్నారు. అలానే యోగి ఆదిత్యనాథ్ గారు కూడా రాజకీయాల నుంచి తప్పుకోవడం జరిగింది. తర్వాత ఓవైసీ నాయకత్వంలో ఏర్పడిన ఈ ముస్లిం ప్రభుత్వం వెంటనే భారతదేశాన్ని ముస్లిం రా దేశంగా ప్రకటించడం జరిగింది. దేశంలో ఎక్కడ చూసినా దేవాలయాలు గానీ, మన ధార్మిక సంస్థలు వీటి మీద దాడులు జరగటం, గుళ్ళు అవి ధ్వంసం చేయటం జరిగింది. మసీదులు గూడా చాలా శరవేగంగా దేశవ్యాప్తంగా మసీదులు ఆహ్, నిర్మాణం బాగా పుంజుకొని ఎక్కడంటే అక్కడ మసీదులు వాళ్ళు ఇష్టారాజ్యంగా కట్టడం ఇవన్నీ జరుగుతుంది. అట్లానే పాకిస్తాను, చైనా కలిసి భారతదేశం మీద దండెత్తిని మన సైన్యం చాలా వరకు వాళ్ళు చనిపోవటం జరిగింది. దాని లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఈ వీళ్ళ చేతుల్లో ఉండటం వల్ల హిందువులకి ఎటువంటి వాళ్ళ పట్ల ఎటువంటి దౌర్జన్యాలు గాని, అఘాయిత్యాలు జరిగినా పట్టించుకునే నాథుడే లేడు. అసలు వాళ్ళకి న్యాయం జరిగే పరిస్థితే కనబడట్లేదు. ఇట్లానే 2015లో నిత్యావసర ధరలు పెరిగినాయి, పెట్రోల్ ధర పెరిగింది అని చెప్పి రోడ్ల మీద గొడవలు చేసి ప్రతిరోజు ఇళ్లల్లో మోడీ ప్రభుత్వాన్ని తిట్టుకున్న వాళ్ళంతా అప్పుడే నయం గదా! ఇప్పుడు మన గోడు ఈనేవాడు ఎవడు లేడు. మనకి ఇట్టా తీవ్రంగా అన్యాయం జరుగుతుందని వాళ్ళు ప్రజలంతా పాపం బాధపడటము ఇవి జరుగుతున్నాయి. అలానే ఈ పెద్ద పెద్ద బంగ్లాలు, తర్వాత మన హిందువులు ఎంతమో మంది కోటీశ్వరులు కోట్లు కోట్లు కూడబెట్టి వాళ్ళ తరతరాలకి మునిమన్నోళ్ళకి అందరికీ పంచిపెట్టాలి ఈ ఆస్తులనే ఉద్దేశంతో పోగు చేసుకున్న వాళ్ళందరూ ఆస్తులు లాక్కొని వాళ్ళకి రోడ్ల మీదకి వాళ్ళని గెంటేయటము, వాళ్ళ ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు చేయటము, వాళ్ళ ఆడవాళ్ళని అందరినీ వాళ్ళు ఎత్తుకొని పోవటము, ఈ ముష్కర్లు ఇట్లాంటివి కొంతమందిని అమ్మేయటము, వాళ్ళలో వాళ్ళే సైనికులకి గాని, అక్కడ ఉన్న వాళ్ళకి ఈ కొంతమంది అమ్మాయిల్ని అమ్మేయటం వీళ్ళని. తర్వాత చాలా మందిని అత్యాచారాలు చేసి వాళ్ళని ఇది చేయటము. దారుణంగా ఆడవాళ్ళ పట్ల ప్రవర్తించటం, మగవాళ్ళని చిత్రహింసలు పెట్టటం. మన నోరు పట్టుకొని నానా గడ్డి తిని అవినీతి చేసిన సొమ్ము మొత్తం కూడబెట్టిన సొమ్ము కొంతమంది కోట్లు సంపాదించిన వాళ్ళు. వాళ్ళకి రూపాయి కూడా దక్కకుండా రోడ్డు మీద చినిగిపోయిన బట్టలతో తిరగటము, వీళ్ళ ఆస్తులన్నీ వాళ్ళ పరం అవటము ఇవన్నీ జరిగినాయి. అలానే సెక్యులర్ ముసుగులో కొంతమంది హిందూ కుక్కలు కొన్ని సెక్యులర్ ముసుగులో ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళు మొత్తం అందరూ వాళ్ళు చాలామంది ఇస్లాంను స్వీకరించటము, అలానే కొంతమంది భారీగా కోట్లు కూడబెట్టుకొని అంటే ఇప్పటి వరకు వాళ్ళకి సపోర్ట్ చేసినందుకును దేశంలో ఈ సెక్యులరిజాన్ని రెచ్చగొట్టి సెక్యులర్ అని, అదని, ఇదని అందరూ సమానమే అని ఇటువంటి మాటలు ఇట్లా వీడియోలు రకరకాలుగా ఈ ప్రజల్లో ఎటువంటి అవేర్‌నెస్ రాకుండా దాన్ని సద్దుమణిగించడానికి శాయశక్తులా కృషి చేసిన సోకాల్డు సెక్యులర్‌లు. వీళ్ళు భారీగా వాళ్ళకందిన నజరానాలు తీసుకొని కోట్లు ముట్ట చెప్పుకొని వాళ్ళు విదేశాలకు పారిపోయి అక్కడ చక్కగా సెటిల్ అవ్వటం ఇవన్నీ. ఇంకే ఈ మధ్య తరగతి పేద ప్రజల గోడు పట్టించుకునే వాళ్ళు లేకపోవటము, వాళ్ళు అన్నానికి లేక వాళ్ళ ఆడవాళ్ళని అందరినీ వాళ్ళు బలవంతంగా నడి రోడ్ల మీద అత్యాచారాలు చేయటము, ఇటువంటివి చేయటము, అబ్బాయిల్ని వేధించటము, వాళ్ళ అవయవాల్ని కూడా నరికేయటము, ఇటువంటివి దారుణమైన కృత్యాలు ఇవన్నీ జరగటం 2040లో ఇప్పుడు జరుగుతున్న హింస. ఇక ఇండియాలో ఇక పూర్తిగా ఇది ఇస్లామిక్ కంట్రీ అయిపోయింది భారతదేశము. 50% ముస్లిమ్స్ పైన జనాభా పెరగటం వల్ల. అలానే గతంలో ఈ సెక్యులరు సూడో కుక్కలు మొరిగిన ఈ సెక్యులర్ రాగం అంతా మరుగున పడిపోవటము, ఈ సెక్యులర్ అనేది లేకుండా పోవటము భారతదేశంలో. ఇవి ఇలా జరగటము, హిందువుల మీద అత్యాచారాలు గాని అవి ఈ రకంగా ఇప్పుడున్న పరిస్థితి ఇలా ఉంది. ఇక ఇప్పుడు వర్తమానంలోకొస్తే
ఇవన్నీ మనం జరిగితే ఎలా ఉంటుంది? అప్పుడు పరిస్థితి ఇలా ఉంటే ఎలా ఉంది అనేది ఒకసారి ఆలోచించుకొని అందరూ అంటే ఒక రకంగా ఆలోచిస్తేనే ఎంత భయంకరంగా ఉందనేది అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ ఇది వాస్తవంగా ఏదో ఊహాగానాలతో వీడేదో కూర్చొని వాగుతున్నాడు కెమెరా ముందని అట్లా చాలామంది ఎక్కువ మంది అదే అనుకుంటారు గానీ, 19వ తారీఖు జనవరి నెల 1990లో 1990 జనవరి 19వ తారీఖు కాశ్మీర్‌లో గూడా ఇదే ఇప్పుడు నేనేదైతే 2040లో జరుగుతుంది అనేది నేను చెప్పానో ఊహించి, అది గతంలో కాశ్మీర్‌లో జరగటం గూడా మనం చూసాము. కానీ ఈ సో కాల్డ్ మీడియా గాని ఇటువంటిది ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టడం, బయటికి రాకుండా తొక్కిపెట్టడం జరిగింది. అక్కడ ఇలానే 7,00,000 మంది ఓన్లీ కాశ్మీర్‌లోనే 7,00,000 మందిని ఊచకోత కోస్తే అడిగే నాథుడు లేడు. అది బయటికి గూడా రాలేదు. ఎంతమంది నష్టపోయారు, దానివల్ల ఎంతమంది ప్రాణాలు పోయారనేది ఇంతవరకు బయటికి గూడా సక్రమంగా రాలేదు. అలానే అప్పుడు జరిగిన మారణకాండ గాని, ఇటువంటిది ఇప్పుడేదైతే మనం అనుకున్నామో అవన్నీ అక్కడ ఖచ్చితంగా జరిగినాయి. ఇది జరిగి గూడా ఇప్పటికి 35 సంవత్సరాలయింది. 35 సంవత్సరాల తర్వాత ఇండియా మెల్లిగా భారతదేశంలో ఈ అక్కడి నుంచి ఒక ప్రణాళికాబద్ధంగా 2040కి ఇటువంటి ఓ ప్రణాళికతో వాళ్ళు కూర్చున్నది ఖాయంగా మనకు కనిపిస్తుంది. దీన్ని అరికట్టాలంటే ప్రతి ఒక్కడు తరతరాలకి ఎంత సంపాదించి కూర్చుందాం, కోట్లు కూడబెట్టుకొని ఇది చేద్దాము, అవినీతి చేసి అడ్డమైన గడ్డి తిని సంపాదించి ఇవి చేయటం గాకుండా, మనకి హిందూ మతానికి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు గాని ఏది రాకుండా ఏం చేయాలో కార్యాచరణ ఆలోచించుకొని ప్రతి ఒక్కడు జాగ్రత్తగా మసలుకుంటే నయం. ఇక్కడ మిగిలిన కాశ్మీర్‌లో మిగిలిన 3,540 మంది ఈ 7,00,000 మంది జరిగిన ఊచకోతని వాళ్ళు ప్రత్యక్ష సాక్షులు. ఇప్పటికీ వాళ్ళు కాశ్మీర్‌లో ఉన్నారు. అంటే తర్వాత మళ్ళీ మన 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత మోడీ ప్రభుత్వం వాళ్ళకి పునరావాసం కల్పిస్తామని చెప్పి మళ్ళీ కాశ్మీర్‌కి వాళ్ళని ఆహ్వానించడం, వాళ్ళక్కడికి మళ్ళీ తిరిగెళ్ళటం జరిగింది. వాళ్ళనడిగితే ఆ రోజు అక్కడ ఏం జరిగింది మొత్తం అనేది మనం ఆహ్, అర్థమవుతుంది. వాళ్ళకి తెలిస్తే ఆ రోజు వాస్తవంగా ఏం జరిగిందనేది. కాబట్టి ఇప్పుడు భారతదేశం ప్రస్తుతం ఉన్న ఒక సేఫ్ హ్యాండ్స్‌లో భారతదేశం ఉంది. కాబట్టి ఇటువంటి నెక్స్ట్ ఈ ఇప్పుడు మనం ఇంతకుముందు అనుకున్న పరిస్థితులు రాకూడదంటే, భారతదేశం ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉందో దానికి మద్దతిచ్చి, ఆ విధంగా మనం మోడీ గాని, ఇంకెవరైనా గాని, బీజేపీ ప్రభుత్వం గాని, ఏదైనా గాని ఈ సెక్యులర్ భావాలో లేకపోతే ఆహ్, మిగతా ఒక వర్గానికి కొమ్ము కాసే పార్టీలు వాటిల్ని మనం ప్రోత్సహించకుండా వాటిని అక్కడే అణగదొక్కి పార్టీ అనేది వాళ్ళది లేవకుండా మనం ఏం చేయాలనేది మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. దయచేసి అందరూ ఏం విధంగా ప్రవర్తించాలి, ఏం చేయాలి, ఎవరికి సపోర్ట్ ఇయ్యాలి అనేది ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లోనే మనం నిర్ణయం తీసుకోగలిగితే ఇక రాబోయే ప్రమాదాన్ని నివారించిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఇది తేలికగా తీసుకోకుండా ఇది ఒక హెచ్చరికగా భావించి అందరూ జాగ్రత్త వహించాలని కోరుకుంటున్నాను. జై హింద్.